గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మీ అందరు బాగున్నారా? మరి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. మరి అదేవిధంగా కన్ను మూసుకొని ప్రార్థించుకోండి. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా ప్రభువా నాయన. ప్రభువా, మరి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. మరి ఆరాధనలో కానీ వాక్యంలో కానీ మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచు, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. మరి కన్ను మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానం గల దేవ తండ్రి, నీ ఆత్మచేత నీ జ్ఞానం చేత ప్రభువా ఇంకా ఆత్మీయంగా ఎదగడమే కాకుండా ప్రభువా వాక్యానుసారంగా మేము ఎదిగేటట్టు నీ జ్ఞానాన్ని నీ కృపని మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మీ అందరు బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ గురించి మనము తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ అనేది మరి ఎవరి ద్వారా మొట్టమొదటి ఎవరి ద్వారా ఎవరికి మరి అనుగ్రహింపబడిందో మనం తెలుసుకుందాం. దాని యొక్క కృపని, అంటే దాని యొక్క క్రియలు ఎలా ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు ఎలా ఉంటాయి. మొట్టమొదటిగా అది ఎవరికి అనుగ్రహింపబడిందంటే ఎలా అనుగ్రహింపబడాలి, పరిశుద్ధాత్మ ఎలా అనుగ్రహింపబడాలి. మరి అనుగ్రహింపబడాలంటే మొట్టమొదటి మరి మనుషుడు బైబిల్లో చూసుకుంటే నూతన నిబంధనలో మొట్టమొదటిగా ఎవరు మరి పొందుకున్నారంటే ఆ పరిశుద్ధాత్మని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని ద్వారా ఎలా పొందుకున్నాడో ఒకసారి అది ధ్యానించుకొని దాని తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఏమేమి అద్భుత క్రియలు చేశారు ఒకసారి మనం ధ్యానించుకున్నాం. తర్వాత మరి అపోస్తులు ఎలా ఉన్నారు, మరి దాని గురించి ఎలా అనుగ్రహింపబడింది, దాని ద్వారా మనమేమి నేర్చుకోవాలి అనేది
మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే 15వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం నుంచి చూద్దాం. నీతి యావత్తు ఇలాగో నెరవేర్చున్నట్లు మనకు తగినది అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగే చేశాను. యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము రూపం వలె దిగివచ్చెను. తన మీదికి దిగివచ్చుట చూచెను. ఏమైందట? మరి యోహాన్ గారు అంటున్నారు, మీరు అంటే నీ ద్వారా నేను బాప్తీసం పొందాలి, ఇప్పుడు నేను నీకు ఇవ్వబోతున్నానని యోహాన్ గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు ఏమన్నాడంటే, నేర్చుకుంటారు, నువ్వు చెయ్యి. ఏమని అన్నాడంటే, నీతి యావత్తు అంటే నీతి వలె, అంటే ఇది నేను బాప్తీసం తీసుకున్నట్టు ప్రతి మానవుడు కూడా ఇలా బాప్తీసం పొందాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా చేశాడు. చేసినప్పుడు ఏమైందంటే, నీతి యావత్తు, ఇదే నీతి, ఇది నువ్వు చేసేది కరెక్ట్ పని, ఇదే విధంగా నువ్వు చెయ్యు అని యోహానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. నీతి యావత్తు ఇలాగో నెరవేర్చుటకు మనకు తగినదే అతనికి ఉత్తరం ఇచ్చాను. నీతి యావత్తు జరుగుటకు అంటే నీతి యావత్తు నెరవేర్చుటకు మనకు తగినదే అని చెప్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఇది చేస్తే మరి దీని ద్వారా మనం అంటే విశ్వాసమైన మనకు మనం కూడా ఈ రకంగానే మనం చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ నేర్పుతా ఉన్నాడు. మొదటి పాఠం నేర్పినప్పుడు ఏమైందంటే, తన మీదికి అంటే వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చారు. వెంటనే మరి బాప్తీసం తీసుకున్న తర్వాత నీళ్ళల్లో మునిగిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒడ్డుకు వచ్చేసారు. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏమైందంటే, యేసు బాప్తీసము పొందాను. ఏమైంది? యేసుకు బాప్తీసం పొందాడు. వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఏం చేశారు? వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చేసారు. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇదిగో ఆకాశము తెరవబడింది. ఇదిగో ఆకాశం అనేది మబ్బులు అనేటి తెరవబడినప్పుడు ఒక శబ్దము వినిపించాను. ఒక శబ్దము ఆకాశం నుంచి వినిపిస్తుంది. అయితే ఒక శబ్దము వినిపించాను. ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచాను. దేవుని ఆత్మ ఎలా వచ్చిందట? పావురం రూపం, అంటే పావురము వలె దిగి వచ్చుట చూచిందట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ అంటే మొట్టమొదటిగా ఆకాశం తెరవబడింది. రెండోసారి ఏమైందంటే, ఆకాశం తెరవడంగానే మరి ఆ పావురం రూపంలో మరి ఆ పరిశుద్ధ అంటే ఆత్మ, దేవుని యొక్క ఆత్మ పావురం రూపంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మొట్టమొదటిగా మరి దిగి వచ్చిన తర్వాత తన మీదికి వచ్చాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు అని శబ్దం వినిపిస్తుంది ఆకాశం నుండి. ఆ పావురము వాలిన తర్వాత ఆ ఆత్మ, దేవుని ఆత్మ ఆయన మీద వాలిన తర్వాత ఏమని వినిపిస్తుందట? ఈయనే నా ప్రియకుమారుడు అని ఆకాశం నుండి ఒక శబ్దం వినిపిస్తుందట. ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. అంటే ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడాలంటే
ఫస్ట్ దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం అంటే పాతకాలంలో మరి చాలామంది ప్రవక్తలకు అనుగ్రహం ఉంది, కానీ ఆత్మ అనేది అనుగ్రహింపబడాలి. అంటే పరిశుద్ధాత్మ అనేది అందరికీ ఇవ్వలేడు. కానీ మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఆయన ద్వారానే మనకు మధ్యవర్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ద్వారమయ్యాడు. కాబట్టి మనకు ప్రభు తప్ప ఎవరు లేరు. కాబట్టి ప్రభుని చూసి మనము నేర్చుకోవాలి, ప్రభుని పోలి మనం నడుచుకోవాలి. కాబట్టి ఎలా అయితే ప్రభు ఎలా అయితే మరి బాప్తిసం పొందాడో ఆ రకంగానే మనం కూడా బాప్తిసం తీసుకోవాలి. యోహాను దగ్గర బాప్తిసం ఎలా తీసుకున్నారో అదే కరెక్ట్. తర్వాత దేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే మనము పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని మనం పొందగలం. అంతకుముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, కానీ అంతకుముందు బాప్తిసం పొందకముందు ఏ సూచక్రియలు చేయలేదు. ఎందుకంటే బాప్తిసం పొందిన తర్వాతనే దేవుడి యొక్క అనుగ్రహం ఉంది. సూచక్రియలు జరగడం మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటి సూచక్రియ మనము చూడొచ్చు. మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను 3వ అధ్యాయంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదటి బాప్తిసము పొందిన తర్వాత మొట్టమొదటి సూచక్రియ అంటే తనకు దేవుడు ఇచ్చిన అనుగ్రహము పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశారంటే, ఇక్కడ చూసుకుంటే 7వ వచనం నుంచి 2వ అధ్యాయము 7వ వచనం నుంచి యేసు ఆ బాణాలలో నీళ్లు నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందుని ప్రధానకు తీసుకొని పొండి అని చెప్పగా వారు తీసుకొని పోయి ఏం చేశాడు, మీరు బాణాలతో నీళ్ళు నింపండి. అందులో నీళ్ళు నింపిన తర్వాత ఏం చేశాడంటే ఆ మంచి విందు తీసుకుపోయి మీరు ప్రధాని దగ్గర పెట్టండి అని చెప్తా ఉన్నాడు. చెప్పినప్పుడు ఏమైందంటే ఆ ద్రాక్ష రసం ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్ళు ముంచి అంటే ఇక్కడ ముంచడం అంటున్నారు. అంటే ఆ బాణాల్లో ముంచి తీసుకెళ్తా ఉన్నారు. అది తీసినప్పుడు నీళ్ళగా ఉన్నది ఏమైందంటే ద్రాక్ష రసంగా మారడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటుండే ఇక్కడ ఆ 9వ వచనంలో, ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయి పరిచర్యులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసము అయినను ఆ నీళ్లను రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని మరి పెండ్లి కుమారుణ్ణి పిలిచింది. ఏం చేస్తుందంటే ఆ ద్రాక్ష రసాన్ని, అంటే అది నీళ్ళ లెక్క ఉన్న ద్రాక్ష రసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ నీళ్ళని ఏం చేశాడంటే ఆ నీళ్ళల్లో ఏం చేశాడంటే ఆ డ్రమ్ములో నీళ్ళు మరి ద్రాక్ష రసం అయిపోయిన తర్వాత ఆ 3 బాణాల్లో మీరు నీరు నింపండి. ఆ నీరుని మరి ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థించి ముట్టంగానే ఏమైందంటే వెంటనే ద్రాక్ష రసంగా మారింది. ద్రాక్ష రసము ముంచి తీసుకొని వెళ్ళి మరి ఆ పెళ్లి ప్రధానుడికి ఇచ్చినప్పుడు ఆ ప్రధానుడు రుచి చూచి, ఇలాంటి ద్రాక్ష రసము నేను ఎక్కడ చూడలేను, మంచి పెళ్లి కుమారుని పిలిచి ఏమంటున్నట్టే, నువ్వు ఏ వివాహంలో నేను చూడలేను, ఫస్ట్ మంచి ద్రాక్ష రసం ఇస్తారు, తర్వాత వాళ్ళు నిద్రించేటప్పుడు మరి వాళ్ళు మబ్బుగా పడ్డప్పుడు జబ్బు ద్రాక్ష రసం, కానీ నువ్వు మాత్రము మంచి ద్రాక్ష రసాన్ని పెట్టుకున్నావని ఆయనని పొగుడుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మొట్టమొదటి సూచక్రియ చేశారు. మరి చేసిన తర్వాత ఏమైందంటే 11వ వచనం చూద్దాం. గలిలియాలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. ఈ మొదటి సూచక్రియ చేసి ఏం చేశారంటే మరి తన మహిమని బయలుపరిచాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉండి
సూచక్రియని జరిపించారు. అప్పుడు ఇక్కడ సూచక్రియలు అనేటివి, అద్భుతాలు అనేటివి మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే జరిగాయి. అది కూడా ఇలా పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అంతకుముందు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకొని అనలే నేను దేవుని కుమారుని కదా, నాకు అవసరమా అని కూడా అనలే. ఏమన్నాడు? ఇది ఈ రకంగానే కానీయు యోహాను, నేను బాప్తిసం ఎలా తీసుకుంటున్నాను ఈ రకంగానే కానీయు అని చెప్పి మనందరికీ నేర్పియాలని తను బాప్తిసం పొందిన తర్వాత ఏమైందంటే తన మీదికి దేవుడు చూసి తన కుమారుడు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని చెప్పి ఈయనకు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మని దయచేశాడు. ఇక్కడ వరకు మనం పరిశుద్ధాత్మని ఎలా తెలుసుకున్నాము, మరి ఎక్కడ దాకా అయింది అనేది మనం తెలుసుకున్నాం. అందువల్లనే ఆయన శిష్యులు ఆయన యందు విశ్వసించిరి. హల్లెలూయా. ఇక్కడ వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అర్థమైంది. అంటే పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది, పరిశుద్ధాత్మని ఎలా పొందుకున్నాడు అనేది దాన్ని, అంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి దేవుని యొక్క కుమారుడు కాబట్టి ఆయనకు వరం అనేది వచ్చింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే అపోస్తుల సంఘానికి, అంటే అక్కడ ఉన్న వారికి మొట్టమొదటి సంఘం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్థానుడై ఆరోహమైన తర్వాత సంఘం అనేది ఏర్పడ్డది కాబట్టి అపోస్తుల సంఘము 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే పెంతుకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోటున కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచిన బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చేది. అంటే వారందరూ ఏం చేస్తున్నారు పండుగ రోజున అంటే అందరూ ఏకంగా కూడి అందరు కలిసికట్టుగా కూర్చొని ఆ మేడ గదిలో ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి దిగి వస్తూ ఉన్నాడు. ఏ రకంగా అగ్ని వలె, నాలుకల వలె మరి వారికి కనిపిస్తూ వాళ్ళకు దర్శిస్తూ వారు ఏం చేశారంటే వారు కూర్చుండి ఇల్లంతా నిండెను. అంటే ఒక ధ్వని ద్వారా, ఒక గాలి ద్వారా మరి ఒక పొగ ద్వారా, ఒక అగ్ని ద్వారా ఎలా అయితే వ్యాపిస్తుందో ఆ రకంగా పరిశుద్ధాత్మ వ్యాపించినప్పుడు ఏమైందంటే మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా మరి ఆ నాలుకలు మరి వారికి కనిపించినప్పుడు వారు ఏం చేశారంటే మరి వారి మీద ఒకరి మీద ఒకరు వాలారు. అంటే ఒకరి మీద ఒకరు వాలినప్పుడు వారికి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి ఏకశక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ఇక్కడ ఏమైందంటే మీరు ఎవరైనా మరి బాప్తీసం తీసుకున్న వారు కానీ ఏం చేయాలంటే బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ అనేది అనుగ్రహింపబడదు. ఎందుకంటే బైబిల్ అది వాక్యానికి విరుద్ధం. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుల్లో ఉండి ప్రభుని అనుసరిస్తూ బాప్తీసం తీసుకుంటేనే అది నీలోకి పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకోగలవు. ఏ రకంగా అంటే పరిశుద్ధాత్మని పొందుకోవడం అంటే దాన్ని పొందుకోవాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా 42వ వచనం మొట్టమొదటిగా మీరు పెద్దలు అంటే ఎవరైతే పాస్టర్లు చెప్పే వాక్యాన్ని అంటే వాక్యం ఎవరైనా చెప్తే నువ్వు విని దాన్ని ఒప్పుకోవాలి. అంటే అపోస్తుల కార్యములు 42వ వచనం చూద్దాం. మీరు అపోస్తుల బోధయందు సహవాసమందు ఒక్క నిమిషం 41వ వచనం చూద్దాం. 41వ వచనం నుంచి మనకు అర్థమైంది. కాబట్టి అతన్ని వాక్యంను అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి.
ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి, అంటే ఆ వాక్యం వినేందుకు వచ్చిన వారు ఇంచుమించు ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు మనం చూసుకుంటే 3,000 మంది పైనే ఉన్నారు ఆ సంఘంలో అప్పటికి. అయితే ఇది ఎవరి వాక్యం విన్నారంటే, మళ్ళీ ముందుకెళ్దాం, 38వ వచనం నుంచి చదువు. పేతురు, అంటే పేతురు, యోహాను, పేతురు గారు వాక్యం చెప్తా ఉన్నారు. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తునామం, నేను చెప్పాను కదా మొట్టమొదటిగా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి ఆ రక్షణను గురించి మనకు ఒక దారిగా చూపించారు కాబట్టి అదే దారిలో మనం వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏమంటుండు, మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంనే చెప్తుండు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంనే మనకు రక్షణ అనేది కలుగుతుంది. అంటే ఇక్కడ ఏముంది, పేతురు, మీరు మారు మనసు, అంటే మీరు మారు మనసు పొందాలి. మారు మనసు అంటే పాత విషయాలన్నీ మర్చిపోయి తప్పులన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని మీరు ఏం చేయాలంట, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మన పాపాలు ఏమైనా చేసి ఉంటే పాత జీవితంలో అవన్నీ మర్చిపోయి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మరి ఒప్పుకొని అది ఆయన పేరుట ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే మనము బాప్తిసం పొందాలి. పొందిన తర్వాత మనకి ఏమవుతుందంటే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడు వినాలి అంటే 41లో ఉంది. కాబట్టి అతని వాక్యంను అంగీకరించిన వారు బాప్తీసము పొందుతారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి, అంటే అప్పటికి ఇంచుమించు 3,000 మంది బాప్తీసం పొందినట్టుగా ఆయన వాక్యాన్ని ఒప్పుకున్నట్టుగా పేతురు గారి మరి అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు వారందరిలో మరి పరిశుద్ధాత్మ అనేది అనుగ్రహింపబడింది. వారు ఆ రకంగా మనకు పరిశుద్ధాత్మ అనేది మనకు ఇయ్యబడింది. ఆ రకంగా చూసుకుంటే మరి పరిశుద్ధాత్మ ఇచ్చారు. మరి రక్షణ ఎలాగా అంటే, రక్షణ ఏ రకంగా వస్తుందంటే, బాప్తిసం పొందాము, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాము. మరి వరాన్ని పొందిన తర్వాత ఇది ఎవరు ఇచ్చారంటే, దేవుడే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే, దేవుడు ఒప్పుకుంటున్నాడు. ఏమని 21వ వచనం నుంచి మనం చదివితే 21వ వచనం ఇక్కడ మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందుకున్నాము, తర్వాత రక్షణ గురించి మనకు తెలియదు కాబట్టి ఇది రక్షణ ఏ రకంగా వచ్చిందంటే 21వ వచనం మనం చూడాలి. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చెయ్యు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ప్రభు నామంనే మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామంనే మనం ప్రార్థన చేస్తే మనకు రక్షణ అనేది మనం పొందుకుంటామని ఇక్కడ వాక్యానుసారంగా మరి దేవుడే మనకు చెప్తున్నాడు అని దేవుడు చెప్పుచున్నాడు. అంటే దేవుడే మనకు సమాధానం ఇస్తున్నాడు. మీరు ప్రభు పేరుట, అంటే యేసునామంలోనే మీరు ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు మీరు వారందరూ రక్షణ పొందుతారు. ఎవరైతే యేసుక్రీస్తు నామంని మరి ప్రార్థన చేస్తారో వారందరూ రక్షణ పొందుతారు. మరి తండ్రి పేరుట, పరిశుద్ధాత్మ పేరుట కాకుండా ఆయన ఏం చెప్పిండు, అప్పుడు యేసు నామమును బట్టే ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందెదరు అని దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మరి ఆయన ఏం చేశాడంటే, నేను మరి సూచక్రియలు చేసేస్తాను, ముందు చేయలే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే, సంతోషపడి ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పి దాన్ని బట్టి మరి ఆయన పౌరం రూపంలో వచ్చిన పరిశుద్ధాత్మ ఏం చేసిందంటే, ప్రభు మీదకి రాగానే ఆయన మొట్టమొదటిగా మరి గలీలియాలోని ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరిలో
మరి ద్రాక్షారసం అయిపోయిందంటే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన మొట్టమొదటి సూచక్రియ. అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహం, అంటే నీకు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మని తెచ్చుకున్నాను, నేను పరిశుద్ధాత్మ నాలో ఉందని మనం అనుకోకూడదు. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యం బట్టే ఉండాలి. కాబట్టి ఇది ఎలా ఎప్పుడంటే అప్పుడు ప్రభు నామమును బట్టే ప్రార్థన చేయుడు వారందరూ రక్షణ పొందుతున్నారు. ఎప్పుడైతే నువ్వు ప్రభువు నామంలో రక్షణ పొందుతావో, ప్రభువు నామంలో బాప్తీసం తీసుకుంటావో, ప్రభువు నామంలో పాపక్షమాపణ నిమిత్తము పాపక్షమాపణ కానీ మరి మీ హృదయాలు కానీ మీరు చేంజ్ చేసుకొని మరి దేవుని వైపు తిరిగితే, మీ మనసు మీ హృదయం అనేది తిరిగితే దేవుడు ఏం చేస్తాడంటే మీ హృదయాలను మరి ఆయన కడుగుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఆ పరిశుద్ధాత్మ మీకును మనందరికీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని దయచేస్తాడు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, మరి జ్ఞానం చేత గడిచిన కాలమంతయు నీ కృప చేత తండ్రి, నీ జ్ఞానం చేత నడిపించినవు తండ్రి. మరి నీకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా, మరి పరిశుద్ధాత్మ అనే మరి వరాన్ని గురించి మరి నేర్పించావు తండ్రి. మరి నీ జ్ఞానం చేత మేము ఇంకా రూపాంతరం చెందినట్టుగా ఇంకా రూపాంతరం చెందాలి ప్రభువా. ఇంకా విశ్వాసంలో ముందుకెళ్ళాలి ప్రభువా. ఇంకా బిడ్డలందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనుకుంటున్నారు, కానీ మరి వాక్యానుసారంగా ఎవరు జీవిస్తున్నారో, ఎవరు ప్రభుని పోలి ఉన్నారో వారు మనసులు తెరవండి ప్రభువా. వారి హృదయాలను కఠినపరిచిన హృదయాల్ని మరి ప్రభువా, వారి హృదయాలు మారాలి ప్రభువా. మరి వారు ప్రేమతో నిండాలి ప్రభువా. నీ ప్రేమని వారిలో నింపండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని మరి మరి సాతాను నుంచి విడిపించండి ప్రభువా నాయన. మరి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్క సంఘాన్ని మరి సాతాను నుంచి విడిపించండి ప్రభువా. సాతాను బోధ నుంచి విడిపించండి ప్రభువా. మరి ఉన్న అపోస్తుల బోధ మరి జరిగేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువా, గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా, మరి పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వే ఇయ్యాలి ప్రభువా. మరి నీ నామం ద్వారానే ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరికీ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకునేటట్టు సహాయం చేయండి తండ్రి. ఆ బిడ్డలు వాక్యానుసారంగా బ్రతికి నీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకునేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఆమేన్.